అంటే కొంతమంది అబ్బాయిలు ఎలా ఉంటారు అంటే, ఎక్కడ ఏ సిట్యుయేషన్‌లో అమ్మాయి దొరుకుతదా? సో, అమ్మాయిని ఏ విధంగా మనం మోసం చేయొచ్చా అనే థాట్ తోటే ఉంటారు. సో, అలాంటి వాటిలల్లో ఇన్‌స్టా, ఎఫ్‌బీ, ట్విట్టర్‌లో గూడా అబ్బాయిలు అమ్మాయిలని అట్రాక్ట్ చేసి హ్మ్. మోసం చేస్తున్న సందర్భాలను చూస్తాం. సో, ఇలాంటి అమ్మాయిలకి ఎలాంటి జాగ్రత్తలు ఇస్తారు మీరు? సోషల్ మీడియాలో ఎవరిని నమ్మకూడదు. యూ డజంట్ నో అన్‌లెస్ ఫిజికల్‌గా ఒక పర్సన్ నీకు తెలుసు, డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుందని తప్ప, స్ట్రేంజర్స్ నుంచి వచ్చే మెసేజెస్ అయితే ఎవరిని నమ్మకూడదు. సింపుల్. సో, బీ ఓకే. కాషియస్ ఇన్ థట్ వే. సో, అవతల అబ్బాయి ఒక అమ్మాయి ఫోటో పెట్టుకొని మనం చాట్ చేయించుకోవచ్చు. ఒక ఒక హ్యాండ్సమ్ పర్సన్ పెట్టుకొని హ్యాండ్ చేయొచ్చు. నిజంగా అవతల వాడు చాట్ చేస్తున్నాడు 60 సంవత్సరాల వాడున్నాడో, హ్మ్. 40 సంవత్సరాల వాడున్నాడో కూడా మనకు తెలియదు. సో, డోంట్ బిలీవ్ ఎనీవన్ హూ ఈస్ ఎ స్ట్రేంజర్ ఆన్ సోషల్ మీడియా. సో, ఇదే వేలో అన్‌నోన్ పర్సన్స్ నుంచి మనకు వీడియో కాల్స్ వస్తూ ఉంటాయి. కాల్స్ ఎత్తకండి. కాల్స్ కూడా అంటే చాలామంది లేకపోతే ఏదైనా అమ్మాయో, లేకుంటే అబ్బాయో అట్రాక్ట్‌గా ఉండి సో, ఒకవేళ లిఫ్ట్ చేశారా అనుకో, సో, వాళ్ళందరూ సూసైడ్‌లు కొంతమంది చెప్పుకోలేక బయటకు చెప్పుకోలేక సూసైడ్‌లు చేసుకున్న సందర్భాల్ని చూస్తున్నాం. హ్మ్. సో, వాళ్ళు ఏ విధమైనటువంటి ఇమ్మీడియేట్‌గా జాగ్రత్తలు యాక్చువల్లీ తీసుకోవాలి? అలాంటి కంప్లెయింట్ వస్తే 1930 సైబర్ క్రైమ్ కింద వస్తుంది. ఆ 1930 కాల్ చేయాలి. లేకపోతే షీ టీమ్స్ నంబర్ ఉంటుంది. మాకు కాల్ చేసినా విల్ హ్యాండిల్ సచ్ ఇష్యూస్. కొంచెం ధైర్యం కావాలి. ఐ నో ఇట్స్ ట్రామాటిక్. కానీ ఇట్ డిపెండ్స్ హౌ యూ హ్యాండిల్స్ యువర్ ఓన్ సిట్యుయేషన్. ఇమ్మీడియేట్‌గా అది ఎట్లా బయటికి రావాలి. యూ హావ్ షీ టీమ్స్. ఇంట్లో పేరెంట్స్‌కి చెప్పలేం. ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు కూడా మాకు కూడా చెప్పొచ్చు. హ్మ్. షీ టీమ్స్ వి కీప్ థింగ్స్ అనానిమస్. ఒక అమ్మాయిలు ఎవరైనా వచ్చి చాలా కేసెస్‌లలో అబ్బాయిలని నమ్మి ఒక రిలేషన్‌షిప్‌లో ఉండి తర్వాత వాడు మోసం చేసి వీళ్ళ ఫోటోస్ అన్ని బ్లాక్‌మెయిల్ చేయటం. హ్మ్. ఇలాంటి కేసెస్ వస్తాయి. మదర్‌కి చెప్పకండి, పేరెంట్స్‌కి చెప్పకండి అవును. అని. వి కీప్ దట్ అనానిమస్‌గా చెప్పి మేము పెట్టి హ్యాండిల్ చేస్తాం ఆ ఇష్యూస్‌ని. ఓకే. సో, అట్లా బ్లాక్‌మెయిల్ చేయడంతో పాటు ఫోటో మాఫింగ్ గూడా మనం ఈ మధ్య కాలంలో సినిమా హీరోయిన్‌లని, హ్మ్. పొలిటికల్ పర్సన్స్‌ని గూడా మాఫింగ్ చేసిన సందర్భాలను చూసాం. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో చాలామంది అమ్మాయిలైతే కొంచెం ఫియర్‌గానే ఉంటారు లోపల. ఎవరికి పంపిస్తారో, ఏం చేస్తారో అని. సో, వాళ్ళని ధైర్యంగా ఉంచాలంటే వాళ్ళకి ఎలాంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు? మన ఫోటోస్ కానీ సోషల్ మీడియాస్‌లలో పెట్టటం కూడా మంచిది. అది ఈ మధ్య ప్రతి ఒక్కటి స్టేటస్‌లు పెట్టటం ఇన్‌స్టాలో. ఇట్స్ నాట్ గుడ్. యాక్చువల్లీ ఏది మీరు పెట్టినా ఇగ అది ఆల్‌మోస్ట్ ఆల్ మీరు ఓపెన్‌గా పబ్లిక్‌కి షేర్ అవును. చేస్తున్నట్టే. సో, యూ షుడ్ బి కాషియస్. ఇంక అలాంటివి నిజంగా కూడా వాళ్ళు అలాంటివి ఫేస్ చేసినప్పుడు మాత్రం మాకు కంప్లెయింట్ ఇస్తే విల్ హ్యాండిల్. మనకు సైబర్ క్రైమ్స్ ఉంది, విమెన్ సేఫ్టీ ఉంది. వి హావ్ లాట్ ఆఫ్ వింగ్స్. వి నో హౌ టు హ్యాండిల్ థింగ్స్. కంప్లెయింట్ వస్తే చాలు. విల్ బి దేర్ ఫర్ దెమ్. చిన్న పిల్లల గురించి మాట్లాడుకుంటే స్కూల్‌లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కువగా వింటూ ఉన్నాం. సో, మీరెప్పుడైనా అంటే మీ టీమ్ నుంచి ఎప్పుడైనా మీ అందుబాటులో ఉండే స్కూల్స్‌లో అవగాహన కార్యక్రమాలేమైనా చేశారా? చేసాం. చెప్పాను గదా! హ్మ్. మొత్తం సైబరాబాద్‌లో ప్రతి స్కూల్ అండ్ కాలేజ్ మేము కవర్ చేసేసాం. షీ టీమ్స్ అవేర్‌నెస్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ మేము అంటే హోలిస్టిక్‌గా చేస్తాం. డ్రగ్స్ చెప్తాము, ట్రాఫిక్ గురించి కూడా చెప్తాం. హ్మ్. మా ప్రోగ్రామ్స్‌లో డ్రగ్స్, ట్రాఫిక్, సైబర్ క్రైమ్స్, ఉమెన్ సేఫ్టీ, ఇంకా సెల్ఫ్ డిఫెన్స్ ఇవన్నీ కలిపి ప్రోగ్రామ్స్ చేస్తాం మేము. ఓకే. హ్మ్. అండ్ సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఒకటి గుర్తుకొచ్చింది మేడం. ఏంటంటే ఒక సెల్ఫ్ డిఫెన్స్‌లో భాగంగా ఒకరు మనల్ని ఏదైనా చేస్తున్నారు అంటే చంపేస్తే అది నేరం కింద వర్తిస్తుందా? అంటే ఇగ ఎవిడెన్స్ బట్టి. హ్మ్. ఇఫ్ యూ హ్యావ్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ బట్టి ఇట్ డజంట్ కమ్. సెల్ఫ్ డిఫెన్స్‌లో యూ కెన్ ప్రొటెక్ట్ అంటే బ్యాలెన్స్ ఉండాలి. హ్మ్. అతను నీకేదో చేయని క్రమంలో మీరు ఈక్వల్‌గా ఉండాలి. బట్ అవతలోడిని చంపేంత అయితే ఐ డోంట్ థింక్ ఇట్స్. సో, సెల్ఫ్ డిఫెన్స్‌లో అది ఐయామ్ నాట్ గెట్టింగ్ ద టర్మ్ కానీ అది బ్యాలెన్స్ అవ్వాలి యాక్చువల్లీ. ఓకే. రీజనబుల్‌గా ఉండాలి. అండ్ రోడ్ల మీదలో చూసుకుంటే చాలామంది కొంతమంది అబ్బాయిలు బైక్ స్టంట్స్ చేస్తా ఉంటారు. సో, వాళ్ళ వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్ అయితది. అవతలోళ్ళకి గూడా ప్రాబ్లమ్ అయితది. సో, వాళ్ళకి ఎలాంటి ఏ విధంగా ఇప్పుడు జెప్తారు మీరు? సైబరాబాద్‌లో అయితే ఏం చేయట్లేదు. సిపి సార్ చాలా స్ట్రిక్ట్‌గా చాలా రైడ్స్ చేశారు. నైట్ టైమ్‌లో ఆల్‌మోస్ట్ ఆల్ మాదాపూర్ ఏరియాలో కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్‌లలో నైట్ బైక్ రేసింగ్ అది జరిగేది. సో, అది చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. ఇప్పుడైతే అసలు సైబరాబాద్‌లో ఏం జరగట్లేదు. బైక్ రేసెస్ అవి చేస్తున్నాయంటే మేమైతే విజిబుల్ పోలీసింగ్ మీరే చూసారు. ఇప్పుడు నాకొచ్చిన కాల్ గూడా అదే. ఈరోజు నైట్ అంతా యాక్టివిటీ ఉంది. ఓకే. సో, విజిబుల్ నైట్ అంతా మేమందరం రోడ్ల మీదే ఉంటాము. సో, వి డూ ఎ లాట్ ఆఫ్ విజిబుల్ పోలీసింగ్ యాక్టివిటీ. కంపల్సరీ రోజు ప్రతి ప్లేసెస్‌లలో పోలీసులుంటారు. కెమెరాస్ ఉంటాయి. సో, ఎవరైనా చేస్తున్నారంటే వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకోవటం, కేసెస్ రిజిస్టర్ చేయటం అయితే ఖచ్చితంగా జరుగుతుంటుంది. మేడం మిస్సింగ్ కేసెస్ కూడా ఎక్కువగా నమోదైనట్టుగా తెలుస్తోంది. అంటే మనము గత ఒక 3, 4 మంత్స్ బ్యాకెళ్తే చాలా మిస్సింగ్ కేసెస్ జరిగాయి. సో, ఆ మిస్సింగ్ కేసెస్‌ని చేజ్ చేయడం ఎలా? ఖచ్చితంగా మిస్సింగ్ కేసెస్ అయితే
ఫిమేల్ మిస్సింగ్ ఇప్పుడు 18 ఇయర్స్ లోపల ఒక అమ్మాయి మిస్సింగ్ అయితే అసలు మిస్సింగ్ కేసే రిజిస్టర్ చేయం, అది కిడ్నాప్ కిందే చేసేస్తాం మేము ఓకే. ఆటోమేటిక్గా. సో ఒక 18 ఇయర్స్ లోపల అమ్మాయి మిస్ అయిందంటే మాత్రం చాలా కాన్సన్ట్రేషన్ తోటి ట్రేస్ చేస్తాం. ఇమీడియట్గా అది చాలా హై ప్రయారిటీ అయిపోతుంది మాకు. సో ఆ అమ్మాయి ట్రేస్ అయ్యేంత వరకు ఊరుకోం. సో చాలా రేర్ కేసెస్లలో అమ్మాయిలు ట్రేస్ కానివి కూడా ఎన్ని సంవత్సరాలైనా ఆ కేసు అలానే పెడతాం కానీ కేసులు క్లోజ్ చేయరు. సో 1 ఇయర్ కానీ 2 ఇయర్ కానీ వీ గివ్ అవర్ ఎఫర్ట్స్ అనమాట ట్రేస్ చేయడానికి.